హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఇది ఇన్ఫర్మేషన్ వీడియో కాదు. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా 2 వీక్స్ బ్యాక్ నేను ఓపెన్ హౌస్ టూర్‌కెళ్ళాననమాట. దాంట్లో వీడియో తీశాననమాట. నాకు ఈ రోజు టైం వచ్చిందనమాట షేర్ చేసుకోవడానికి. బేసిక్‌గా మా చిన్నోడు ఇండియాలో స్కూల్‌కెళ్ళడానికి ప్రతిరోజు ఏడుస్తాడనమాట. ఇక్కడికొచ్చేసరికి ఏంటంటే, మొన్న బాగాలేకపోయినా కూడా స్కూల్‌కెళ్తున్నాడనమాట. వద్దులేరా అంటే, లేదు నేను వెళ్తాను మమ్మీ అన్నాడనమాట. నాకు అప్పుడు This is my favorite one. It's even right. పాయింట్ ఏంటంటే, ఓపెన్ హౌస్ టూర్ అంటే ఏంటంటే గనక, మన పేరెంట్స్, పిల్లలతో కలిపి మనం వెళ్లి, ఆ స్కూల్ ఫెసిలిటీస్ అండ్ అక్కడ ఉండే టీచర్స్‌ని గాని, వాళ్ళ క్లాస్ రూమ్ ఎన్వైర్న్‌మెంట్‌ని గాని, అన్నిటిని దగ్గరగా చూసే అవకాశం అనమాట. ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తారు. ఆ ప్రోగ్రామ్‌ని దగ్గరగా చూసే అవకాశం అనమాట. మెయిన్ అందులో ఏం చేస్తారంటే గనక, అసలు స్కూల్ వాతావరణం ఎట్లుంటే ఏంటి చూస్తాం మనమాట. టీచర్స్‌ని కలుస్తాము. అండ్ క్వెషన్స్ ఏదైనా ఉంటే గనక ఇంటరాక్ట్ అవుతా ఉంటామనమాట. మెయిన్ పాయింట్ ఏంటంటే గనక క్లాస్ రూమ్ టూర్ అని చెప్పొచ్చు ఒక మాటలో. క్లాస్ రూమ్ టూర్‌కెళ్ళినప్పుడు టీచర్స్‌ని కలుస్తాం గదా! టీచర్స్‌ని కలిసినప్పుడు వాళ్ళు డేస్ డేస్ అంటే నీ ఇష్టం వచ్చినట్టు విల్ సీ అండ్ విల్ అగైన్ కమ్. ఒక్కొక్క ఫోటోలు చూపిస్తారు. నేనిక్కడేంటంటే కమ్యూనికేషన్, క్రియేటివిటీ, కాన్ఫిడెన్స్ వీటి మీదే ఫోకస్ ఉంటదనమాట. అంతేగాని నీకు మార్క్స్ ఎంతొచ్చినాయా, నువ్వేంటి అనేది మాత్రం పక్కన పెట్టేసి, అసలు నీ కమ్యూనికేషన్ ఎలా ఉంది, నీ కాన్ఫిడెన్స్ ఎలా ఉంది, నీ క్రియేటివిటీ ఎలా ఉంది, మెయిన్ వీటి మీదే ఫోకస్ ఎక్కువ ఉంటదనమాట. మీరే చూడండి అసలు వాళ్ళ క్రియేటివిటీ ఎలా ఉందో నేను మాటలు చెప్పను. How producers move water from roots, stem and leaves. ఇది మేము చేస్తాం. ఇగో ఇవి చేస్తాం. అమెరికాలో టీచింగ్ స్టైల్స్ చాలా డిఫరెంట్ ఉంటదనమాట. మనకేంటంటే టీచింగ్ స్టైల్ గానీ, స్టడీ గానీ, మెథడాలజీ గానీ, ప్రాజెక్ట్ గానీ, ప్రెషర్ గానీ ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటాయనమాట. ఇక్కడేంటే ఏది కూడా ప్రెషర్ చేయరనమాట. మనకి ఒకటి చెప్పామా, దాన్ని మొత్తం కూడా వాళ్ళ వేరియేషన్ అంతా ఎలా ఉంటదంటే గనక రీసెర్చ్, రీసెర్చ్, రీసెర్చ్. ఎవరిని పట్టుకున్నా రీసెర్చే. ఏం చేస్తున్నారా స్కూల్ అంటే రీసెర్చ్, రీసెర్చ్ అనమాట. మనకి ఇండియాలోకొచ్చేసరికి ఎక్కువ చూడండి, అది చిన్న క్లాసుల నుంచి కూడా రైటింగ్, రీడింగు, ఫోకస్, మ్యాథ్స్ అంటే ఎక్కువ కూడా ఎక్కువ మనం స్టడీ మీద ఫోకస్ పెడతామనమాట. మెయిన్ ఏంటంటే ఇక్కడ చిన్న క్లాస్‌కే మనకేంటంటే అకాడమిక్ నాలెడ్జ్ వచ్చేస్తది. స్కూల్‌కెళ్తామా మార్నింగ్ నుంచి 3:30 దాకా, 3:30 నుంచి వచ్చి హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకొని మళ్ళీ 4:00 ట్యూషన్‌కెళ్తామా, ట్యూషన్‌లో చదివి మళ్ళీ ఇంటికొచ్చి మళ్ళీ తినేసి మళ్ళీ ఇంకో 2 అవర్స్ ఎటు తిరిగి ఫైనల్‌గా ఎగ్జామ్స్‌లో మార్కులు రావాలి. ఎగ్జామ్స్‌లో మార్కులు రావాలి. అదే ఉంటదనమాట. సో, అదే కాన్సెప్ట్‌తో చదువుతాం. మెయిన్ ఏంటంటే ఇండియాలో మనకొచ్చేసిందంటే స్టడీ మీద ఎక్కువ ఫోకస్ ఉంటదనమాట. అదే చెప్పా గదా! చిన్నప్పటి నుంచి రీడింగ్, రైటింగ్, మ్యాథ్స్ ఫోకస్ అంటే ప్రతీది ఎలా అంటే గనక ఒక అకాడమిక్ నాలెడ్జ్ ఫస్ట్ క్లాస్ నుంచే మనం ఫాలో అయ్యేటట్టు. అంటే ప్రతిదీ ఫోకస్ ఎక్కువ చేపిస్తారనమాట. తర్వాత ఎగ్జామ్స్, మార్క్స్. స్టార్టింగ్ నుంచి యూనిట్ టెస్ట్‌లు అంటారు, మంత్లీ టెస్ట్‌లు అంటారు, ఎగ్జామ్స్ అంటారు. మళ్ళీ ఎగ్జామ్స్‌లో మంచిగా మార్కులు వస్తున్నాయా లేదా? ఎగ్జామ్‌లో ఖచ్చితంగా ట్యూషన్‌కెళ్ళినా కూడా ఎగ్జామ్స్‌లో మంచి మార్కులు రావాలి. మంచి మార్కులు రావాలనే దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంటదనమాట. దానివల్ల కొంచెం ప్రెషర్ ఉంటది కదా పిల్లలకి. థర్డ్ వన్ వచ్చేసి సిలబస్ చాలా ఫాస్ట్ ఉంటదండి. ఫస్ట్ క్లాస్‌కొచ్చేసి ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్ ఇంత సిలబస్ ఉంటది. అప్పట్లో తెలియలేదు గానీ మాకు, ఇప్పుడు పిల్లలది బుక్స్ చూస్తుంటే ఒక్కోసారి ఇది ఫస్ట్ క్లాసా ఇంకేమన్నానా అనిపిస్తదనమాట. సో, మంచిదే వాళ్ళకి కదా! కాకపోతే వాళ్ళకేమనిపిస్తదంటే కంపేర్ చేసుకుంటారు కదా! అక్కడే ఉంటే ఏ ప్రాబ్లమ్ లేదు. వేరే కంట్రీకొచ్చినప్పుడు కంపారిజన్ స్టార్ట్ అయిద్ది కదా! అప్పుడు మాకిక్కడే బావుంది, మాకిక్కడే బావుందంటారు. ఎందుకంటే వాళ్ళకేంటంటే ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనమాట. క్లాస్ రూమ్ చూసుకోండి. మొత్తం వాళ్ళు చూస్తే ఏ డౌట్ అని క్లియర్ అయిపోవాలనమాట. మొత్తం కూడా వాళ్ళేంటంటే అది ఎవరు కూడా టీచర్స్ చేసింది కాదు. మొత్తం కూడా స్టూడెంట్స్ చేత చేపిచ్చి వాల్స్ మీద స్టిక్ చేపిచ్చారనమాట. వాళ్ళకి ఏ డౌట్ వచ్చినా అసలు బుక్స్ ఉండవు. బ్యాగ్‌లో మీకు బ్యాగ్ కూడా చెక్ చేపించి చూపిస్తాను. బ్యాగ్ లేవు నా దగ్గర ఇప్పుడు. బ్యాగ్ ఉంటే గనక మీకు అర్థమవుతది. బుక్స్ ఏమి ఉండవు. బుక్స్ క్యారీ చేయరు. ఓన్లీ లంచ్ బ్యాగు, ఏదైనా ప్రాజెక్ట్ వర్క్స్ ఉంటే దానికి సంబంధించిన పేపర్స్ మాత్రమే క్యారీ చేస్తారనమాట. వాళ్ళకి సిస్టమ్‌లోనే ఉంటది స్టడీ అంతా కూడా. సో, వాళ్ళు ఏదున్నా కూడా ప్రాబ్లమ్ ఏంటంటే ఏదైనా డౌట్ వచ్చినా కూడా మొత్తం వాల్ మీద చూస్తే అర్థమయ్యేలాగా మొత్తం దానికి సంబంధించిన చూడండి, అది క్లాస్ రూమ్‌లో అంతా కూడా అక్కడుండే ప్రతి ఒక్క స్టిక్కర్ లైక్ అంటే ఏదైనా స్టడీకి సంబంధించింది గానీ, ఎంకరేజ్‌మెంట్‌కి సంబంధించి అంతా గూడా స్టూడెంట్స్ చేపిచ్చిందే. దాని మీద వాళ్ళ పేరుంటదనమాట. మనకేంటంటే ఇండియాలో కొంచెం ప్రెషర్ ఎక్కువుంటదనమాట. ప్రతిదీ ఏంటంటే మార్క్స్ రావాలి, కంపారిజన్స్ బావుంటాయనమాట.
మంచిగా చదువుతున్నాడు, వాడికి వీడు మంచిగా చదువుతున్నాడు అనేసి. సో దానివల్ల ఏంటంటే పిల్లల మీద కొంచెం ప్రెజర్ ఉంటుందన్నమాట. దాంతోపాటు ఫోర్త్ వన్ తీసుకుంటే కనుక మెమరీ బేస్డ్ లెర్నింగ్ అనమాట. మనం ఎప్పుడు కూడా ఎగ్జామ్లో పాస్ కావాలనే చదువుతాము. అర్థమయ్యి చదివే వాళ్ళు తక్కువ మంది అండి. ప్రతిదీ ఎట్లా అంటే అర్థం చేసుకునేంత టైం ఇవ్వరనమాట. ఏదైనా చెప్పారు అంటే కనుక ఎగ్జామ్స్ వస్తాయి కాబట్టి ఎగ్జామ్లో ఎట్లయినా పాస్ కావాలి కాబట్టి బట్టి పట్టేస్తారు. చాలా వరకు ఏంటి మేము కూడా అదే పని చేసాము. కాకపోతే ఏంటంటే అప్పుడు బట్టి పట్టినంతసేపు బాగానే ఉంటుంది, ఎగ్జామ్లో మార్కులు వస్తాయి, కానీ ఏం నేర్చుకున్నాం అనేది మాత్రం కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. అట్లా కాకుండా వాళ్ళకి అసలు ఏం అర్థమవుతుంది ఏంటి, వాళ్ళ నుంచి వాళ్ళు రాబట్టాలి, అసలు ఏం నేర్చుకున్నారు అనేది వాళ్ళ నుంచి రాబట్టేలాగా ఉంటే కనుక అది కొంచెం రీసెర్చ్ మోడల్లో ఉంటుంది అనమాట. సో మనకి ఏంటంటే ఇండియాలో కొంచెం నాకు స్టడీ స్టైల్కి వచ్చేసరికి అలా పిల్లలు బాబే చెప్తున్నాడు అనమాట అన్ని. నేను క్వశ్చన్స్ అడిగాను అనమాట, అదేంటి ఇదేంటి అని. కాకపోతే అక్కడ మొత్తం నాయిస్ వస్తుంది, ఎక్కువ వస్తుంది, దానివల్ల మీకు ఇంట్రెస్ట్ రాదని నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. చూడండి ఎంత నీట్గా అసలు అరేంజ్ చేసుకున్నారు, మంచిగా అనిపించింది అసలు నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఇష్టపడతా అంటే మనం ఫస్ట్ మనకు కొంచెం నచ్చేది ఎక్కడంటే కనుక అలైన్మెంట్ ప్రాపర్గా ఉందా లేదా, గజిబిజిగా ఉంటే కూడా మనకు నచ్చదు అనమాట. మొత్తం అలా ఉంది చూడండి అసలు. క్లాస్ రూమ్లోకి వచ్చాక స్టార్టింగ్ ఎలా ఉంటుందో వెళ్ళేటప్పుడు కూడా ఎండింగ్ అలాగే ఉండాలని వాళ్ళు పెట్టుకుంటారు అనమాట. అందుకే రాగానే ఎవరి వాళ్ళని తీసుకొని అంత క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడెక్కడ సర్దేసుకొని పిల్లలు ట్యాబ్స్ కానీ అంతా ఛార్జింగ్ పెట్టేసుకొని అంటే వాళ్ళకి ప్రాపర్గా అలైన్మెంట్ చేసేలాగా ఆ కనిపించే చిన్న చిన్న స్లిప్స్ ఉన్నాయి కదా, అవి స్టూడెంట్స్ నేమ్స్తో కలిపి వాళ్ళకు ఒక కాన్సెప్ట్ ఇస్తారనమాట, ఒక గ్రూప్ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ని వాళ్ళు అంటే ఏ గ్రూప్లో ఎవరెవరు ఉన్నారని చెప్పేసి అక్కడ మెన్షన్ చేస్తారు చూడండి. అంటే నలుగురు ఉన్నారనుకో, నలుగురు పేర్లు రాసి వాళ్ళకి సంబంధించిన ఏవైతే రాస్తారో అవన్నీ కూడా దానికి సంబంధించిన దాని కింద అతికిస్తారనమాట. అంటే ప్రతిదీ కొంచెం ఎట్లా అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ లర్నింగ్ అనమాట. నాకు జోజో 20 pounds ఉన్నాయి. 10 poundsకి స్టఫ్ యానిమల్ వస్తుంది, హ్యాట్ పాస్ వస్తుంది. 20 pounds అంటే సెట్ విత్ అ ఫ్రెండ్ అట్ లంచ్. ఎందుకు అంటే డిసిప్లైన్గా ఉంటే ఇస్తారు అవి కాదు, నీకు పాయింట్స్ వస్తాయి డిసిప్లిన్గా ఉంటాయి. అప్పుడు వస్తే నీకు గిఫ్ట్గా ఇస్తారు ఇవి. హోంవర్క్ పాస్ అదే 25 pounds వస్తే హోంవర్క్ చేయడం అవసరం లేదు. 30 pounds వస్తే ట్రెజర్ బాక్స్ అంటే మనకు ఒక గిఫ్ట్ వస్తుంది. లంచ్ టీచర్ లంచ్ అంటే మూవీ చూసుకుంటే అన్నిటికంటే బయట ఇవి డిస్ప్లే చేశారనమాట. అవేంటంటే పిల్లలు చేసిన డ్రాయింగ్స్ అనమాట. వాళ్ళు చూడండి ప్రతి ఒక్క డ్రాయింగ్ పైన వాళ్ళ నేమ్ ఉంటుంది అనమాట. ఒక్క రోజులో చేసింది కాదు ఇవి, చాలా అంటే స్కూల్ స్టార్టింగ్ నుంచి చేసినవి అన్నీ ఉంటాయి కదా, అవి ట్యాగ్ చేశారు చూడండి. చాలా ముచ్చటగా అనిపించింది. ఆ డోర్ చూడండి, ఆ డోర్ కూడా అంటే ఒక్కొక్క స్టూడెంట్కి ఏమి ఇష్టం, ఒక స్టూడెంట్కి హానెస్ట్ ఇష్టం, ఒక స్టూడెంట్కి అట్లా వాళ్ళకి ఏమి ఇష్టమో అది ట్యాగ్ చేసి ఆ ఫ్లవర్స్ మీద రాసి పెట్టారనమాట డోర్కి. అవన్నీ కూడా ఉంది అందులో. హానెస్టీ అని పెట్టాడంట వాడు. అది చూడండి, స్టడీయింగ్ అని, కొంతమంది సింగింగ్ అని, అట్లా వాళ్ళ యాక్టివిటీ చెప్పారనమాట. అందుకే వీళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారేమని చెప్పి ఒక్కసారి చూడండి. క్లాస్ రూమ్ ఏది కూడా క్లాస్ రూమ్ లాగా లేదనమాట, మొత్తం ఒక ఆట రూమ్ లాగా. వాళ్ళు ఏదైనా యాక్టివిటీస్ చేపిస్తారా, లైక్ అంటే ఒక యాక్టివిటీస్ చేపించినప్పుడు వాళ్ళు చేపించింది వాళ్ళ చేత అక్కడ అంటిస్తారనమాట. డ్రాయింగ్ రూమ్ అనమాట. డ్రాయింగ్ రూమ్ అంటే ఇది లేదు అది లేదని కాదు, మొత్తం A to Z ఉంటాయి అనమాట. అవి కూడా ప్రాపర్ అలైన్మెంట్లో ఉంటాయి అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే స్కూల్ జాయినింగ్ టైంలోనే ప్రతి స్టూడెంట్కి ఇది కావాలి అది కావాలని ముందర మనకు లిస్ట్ ఇస్తారు కదా, ఆ లిస్ట్ అన్ని మనం వాళ్ళకి అరేంజ్ ఇస్తాం కదా, అవన్నీ తీసుకొచ్చి ప్రాపర్గా అలైన్ చేసుకుంటారు అక్కడ. అది పర్టికులర్గా ఆ స్టూడెంట్ ఈ స్టూడెంట్ అని అన్ని కలిపి పెట్టుకుంటారు అనమాట. ఎవరికి ఏది కావాలంటే అది వాడుకుంటారనమాట. కాకపోతే ప్రాపర్గా మళ్ళీ రీఅలైన్మెంట్ చేయాలన్నమాట. లైబ్రరీ తీసుకుందాం. లైబ్రరీలో ఏంటంటే వాళ్ళు ఏ బుక్ తీసుకెళ్తున్నారు, వాళ్ళకి వాళ్ళు ఓన్గా అసలు ఎంతవరకు గ్రాస్ చేశారు, వాళ్ళు చదివింది ఏం చదివారు, దాని నుంచి ఏం గ్రహించారు అనేది కూడా వాళ్ళు ఒకసారి పాయింట్అవుట్ చేస్తారనమాట. అలా అయితేనే కదా వాళ్ళకి సొంతగా లర్న్ చేయాలి, సొంతగా దాని నుంచి ఏదైనా గ్రహించాలనే కాన్సెప్ట్ అయితే వస్తుంది. వాళ్ళు చూడండి అక్కడ నెంబరింగ్ ఉంటుంది కదా, ఆ నెంబర్లో ఏ స్టూడెంట్కి ఏ నెంబర్ అనేది ముందరే డిసైడ్ చేస్తారనమాట. అంతా కూడా ఎట్లా ఉంటుందంటే లాజికల్గా కంటే కూడా ప్రాక్టికల్గా ఉంటుంది. చాలా డౌట్లు వచ్చినాయి అనమాట. నేను చాలా డౌట్లు అడిగాను అనమాట, ఇదేంది అదేంది అనేసి. సో మనకు కొంచెం కొత్తగా అనిపించింది ఆ కాన్సెప్ట్ అంతా కూడా. నాకైతే ఎగ్జిబిషన్ లాగా అనిపించింది. మళ్ళీ కూడా సాఫ్ట్వేర్ కంపెనీలో మొత్తం కూడా ఎట్లా అంటే బుక్లు ఏం లేవు అక్కడ, సిస్టమ్స్ అండ్ మొత్తం పీపీటీ ప్రజెంటేషన్స్ లాగే ఉన్నాయన్నమాట. ఆ మైక్స్ అవన్నీ చూస్తే నాకు అంత ఎన్వైర్న్మెంట్ కూడా కొంచెం అంటే బేసిక్గా అమెరికా కాబట్టి అలా ఉంది. మెయిన్ ఏం చెప్తున్నానంటే కనుక నేను గమనించిన పిల్లల్లో కనుక ఇక్కడ స్కూల్స్ అంటే కనుక రీసెర్చ్, ప్రాజెక్టు, గేమింగ్ మొత్తం ఇదే ఉంటుందండి. మనకి ఏంటంటే ఇండియాలో వచ్చేసరికి ఏంటంటే స్కూల్ అనగానే ఎగ్జామ్స్, బుక్స్, హోంవర్క్స్ మేబీ అలా ఫీల్ అవుతారనమాట. మేబీ అలా ఫీల్ అయ్యాడేమో వీడు, అందుకే అంత ఫోర్స్ఫుల్గా ప్రతిరోజు నెట్టాల్సి వచ్చేది స్కూల్కి. స్కూల్ బస్సు రాగానే ఎంత ఏడ్చేవాడు, నేను వెళ్ళను అనేసి. ఇక్కడ బాగాలేదన్నా కూడా స్కూల్కి వెళ్తాను అంటున్నాడంటే నాకు అర్థమైపోయింది ఆ వాతావరణం అలా ఉంది అని చెప్పేసి. సో ఇక్కడ అంతా కూడా ఎట్లా ఉందంటే కనుక మొత్తం స్కూల్ వాతావరణం లేదనమాట.
ఇంట్రెస్టింగ్‌గా ఉంటదనమాట. ప్రతీదీ ఇంట్రెస్టింగ్‌గా ఉండేలాగా క్రియేట్ చేశారనమాట వాళ్ళు. మేబీ ఓపెన్ హౌస్ టూర్‌కి ఇలా ప్రిపేర్ చేస్తారేమో అనుకున్నాం. లేదు అసలు క్లాస్ రూమ్ ఉండడమే అలా ఉంటదంట. ప్రతిరోజు ఇలాగే ఉంటది. ఈరోజు ఏం లేదు. కాకపోతే ఈరోజు వాళ్ళు బయట మొత్తం డిస్‌ప్లేలో పెట్టారనమాట. ప్రతీదీ ఏంటంటే పేరెంట్స్ అందరూ వస్తారు కాబట్టి ప్రతీదీ వాళ్ళకి తెలియాలని చెప్పేసి అన్ని డిస్‌ప్లేలో పెట్టారంటే క్లాస్ రూమ్ వరకు వచ్చేసరికి అయితే అలాగే ఉంటదంట. ప్రాజెక్ట్స్, రీసెర్చ్‌కి వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే చిన్న వయసు నుంచే ప్రాజెక్ట్స్, రీసెర్చ్ చేస్తారనమాట. మేము చాలా వరకు వాళ్ళు చూపించిన వాళ్ళు చేసిన ఈ ప్లాంట్స్ రీసెర్చ్ ఉంటుంది కదా! అది అంటే ప్లాంట్స్‌ని ఎలా పెంచుతారు? దాని పోషకాహారం ఏంటి అనేసి వాళ్ళు ప్రాజెక్ట్ చేశారనమాట. ఆ ప్రాజెక్ట్ కూడా మాకు పరిచయం చేశారనమాట వాళ్ళు. ఒకసారి చూడండి. వాళ్ళేంటంటే ఎక్కువ ఇక్కడ మొక్కల్ని చిన్న వయసులో వాళ్ళకి ఏముంటాయి హెవీ ప్రాజెక్ట్స్ ఏమి ఉండవు కదా! మొక్కల్ని ఎలా పెంచుతారు? వాళ్ళకి పోషకాహారం ఏంటి? అవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ చెప్తారనమాట. అవి కూడా మాకు చూపించారనమాట. హిమాంష్ ఇవన్నీ చదివితే సైంటిస్ట్ అవ్వాలి కదా మీరు. అదే అసలు ఇవన్నీ చదివితే సైంటిస్ట్ అసలు మీరే మాకు చెప్పాల్సి వస్తుంది. కొత్త జెనెటిక్స్ క్రియేట్ చేస్తున్నారు. అదే నువ్వు కానీ కరెక్ట్గా దొరికింది నీకు. వెరీ గుడ్. దాంతోపాటు ఫోర్త్ వన్ తీసుకుంటే కనుక మెమరీ బేస్డ్ లెర్నింగ్ అనమాట. మనం ఎప్పుడు కూడా ఎగ్జామ్‌లో పాస్ కావాలనే చూద్దాము. అర్థమయ్యి చదివే వాళ్ళు తక్కువ మందండి. ప్రతిదీ ఎట్లా అంటే అర్థం చేసుకునేంత టైం ఇవ్వరనమాట. ఏదైనా చెప్పారు అంటే కనుక ఎగ్జామ్స్ వస్తాయి కాబట్టి ఎగ్జామ్‌లో ఎట్లైనా పాస్ కావాలి కాబట్టి బట్టి పట్టేస్తారు. చాలా అంటే ఎందుకట్లా? ఎందుకంటే ఇట్లా పడతారు వాళ్ళ దాగా ఇక్కడ నేను డెకరేట్ చేసుకుంటాను. లైక్ ఇంట్లో ఇదిగో ఇది వెదరింగ్ బ్రేక్స్, ఎరోజన్ మోస్ అండ్ క్యారెస్ డ్రాప్స్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. అది బేసిక్గా ఎప్పుడైనా ప్రాజెక్ట్ వర్క్ ఇస్తేనే చార్ట్లు గీస్తాం కదా మనం. ఇక్కడ అంతా కూడా చార్ట్స్, స్లిప్స్, పేపర్స్ మొత్తం కూడా పేపర్ ప్రజెంటేషనే ఉందన్నమాట. పేపర్ ప్రజెంటేషన్ బట్టి ఫాలో అవుతూ ఉంటారనమాట. మొత్తం ఏదైనా డౌట్స్ వచ్చినా ఏదైనా this is an science experiment. Yeah. And this is we are testing like this is just normal. అంటే వాళ్ళకు ఒక బుక్ ఓన్గా చదవమని చెప్తారనమాట. వాళ్ళు ఒక బుక్ ఫాలో అయిన తర్వాత ఏ పేజీ వరకు ఎంత చదివారో కూడా దాన్ని అంటే రీడింగ్ కెపాసిటీ పెంచడం కోసం అనమాట. చాలా వరకు బుక్స్ రీడ్ చేస్తూ ఉంటే కూడా నాలెడ్జ్ పెరుగుతుంది అంటారు కదా, వాళ్ళకి ఇష్టం అనమాట. ఒక స్టోరీ, నావెల్ కానీ అట్లా. మొత్తానికైతే ప్రాక్టికల్ ల్యాబ్ లాగే ఉందనమాట. సో ప్రతిదీ వాళ్ళకి ఏంటంటే ఏది ఇంట్రెస్టింగ్ ఉంటే అది చేసేలాగా, ఇది చెయ్యి అని ఫోర్స్ చేయరనమాట. వాళ్ళకి ఏది ఇంట్రెస్టింగ్ ఉందో ఫైనల్గా కొన్ని రోజులు టైం తీసుకుని మనకి చెప్తారనమాట. వీటిలో ఇంట్రెస్ట్గా ఉన్నాడని. చూడండి ఒకసారి ఆ క్లాస్ రూమ్ కానీ ఆ ఎన్వైరన్మెంట్ కానీ బయట వాతావరణం కానీ ఎట్లుందో. ఇంతమంది ఉంటేనే అలా ఉంది. ఇంకా పేరెంట్స్ ఎవరు లేకపోతే ఓన్లీ టీచర్స్, కిడ్సే ఉంటారు కాబట్టి ఇంకా చాలా స్పేషియస్గా అనిపిస్తుంది అనమాట. నేను ఒకటైతే చెప్తానమాట, ఇండియాలో వచ్చేసి స్టడీ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది అనమాట. పిల్లలకి ఎటు చూసుకున్నా కూడా స్టడీ. అదర్ యాక్టివిటీస్ ఉంటాయి కాకపోతే మెయిన్ ఫోకస్ వచ్చేసి స్టడీ అనమాట. మనకి యూఎస్లోకి వచ్చేసరికి ఏంటంటే ఫ్రీడమ్ ఎక్కువ పిల్లలకి అంటారు కదా, నిజమే. ఇక్కడ స్కూల్లో చాలా ఫ్రీడమ్ ఉంటుంది పిల్లలకి. అందుకే మేబీ ఎక్కువ కూడా వాళ్ళు ఏది కూడా కాదన్నారనమాట. వాళ్ళు అంటే కాకపోతే చెప్పే పద్ధతిలో చెప్తారు, కాకపోతే ఏది కూడా రిస్ట్రిక్షన్ ఉండదు. ప్రతిదీ పిల్లలు కదా వాళ్ళకి 5th క్లాస్ దాకా అయితే ఏంటంటే కొంచెం ఫ్రీడమ్ ఎక్కువ ఇస్తారని చెప్పేసి ఏదైనా కూర్చొని ఇప్పుడు స్కూళ్ళలోనే చెప్పేస్తారంట, మీ పేరెంట్స్ మిమ్మల్ని కొడుతున్నారా, మీ పేరెంట్స్ ఏమైనా చేస్తే కనుక 911 ఫోన్ చేయండి. అట్లా వాళ్ళకే వాళ్ళు ఇంట్లోకి వచ్చి పిల్లలు ఏదైనా చేశారంటే కనుక నేను 911 కాల్ చేస్తానని మనల్ని బెదిరిస్తూ ఉంటారనమాట. సో కొంచెం ఏంటంటే కనుక పిల్లలకి ఇక్కడ ఫ్రీడమ్ ఎక్కువ ఇచ్చేస్తారనమాట. 14 years వరకు ఇక్కడ ఇండిపెండెంట్ అయిపోతారండి. సో వాళ్ళ బతికి వాళ్ళు జాబ్ చేసుకొని వాళ్ళకే వాళ్ళు సంపాదించుకునేంత కెపాసిటీని ఇస్తారు అని చెప్పేసి అంటారనమాట. అది మనం లాంగ్ టర్మ్లో ఉంటే తెలుస్తుంది అనమాట. ఇక్కడ ఏంటంటే మనం ఎన్ని రోజులు ఉంటామో తెలియదు అనమాట. మనం పుట్టినప్పటి నుంచి పిల్లలు అంటే ఓకే, వాళ్ళకు ఒక తెలుస్తుంది వాళ్ళు అసలు ఏంటి వాతావరణం అంతా. మనం మధ్యలో వచ్చాము, ఎన్ని రోజులు ఉంటామో తెలియదు, మళ్ళీ వెళ్ళిపోతాం అనమాట. సగం పిల్లలు ఏంటంటే ఇక్కడ సగం అలవాటు పడతారు, మళ్ళీ ఇండియాకి సగం అలవాటు పడతారు. సో ఇక్కడ మెయిన్ ప్రాబ్లం అక్కడే వస్తుంది అనమాట. చిన్న పిల్లలు కాబట్టి ఓకే, పాపం మిడ్ స్కూల్ అలా ఉంటుంది కదా, వాళ్ళని పాపం చాలా కష్టం వాళ్ళది. అందుకే చాలా వరకు చూడండి H1 మీద వచ్చిన వాళ్ళు చిన్న ఏజ్లో వస్తే ఓకే, పెద్దవాళ్ళు వచ్చి ఇక్కడ మింగిల్ అయ్యి మళ్ళీ వెళ్ళి ఇండియాలో మింగిల్ అవ్వాలంటే చాలా కష్టం అనమాట. వీళ్ళకి ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఉంటాయి కదా, అవి ముందరే రాపించుకుంటారు అనమాట. ఎవరికి ఏ యాక్టివిటీ ఇంట్రెస్ట్ బట్ అది ఏ క్లాస్ నుంచి స్టార్ట్ అనేది తెలియదు అనమాట. కాకపోతే నేను ఏదో క్యాజువాలిటీగా నేర్పిస్తారేమో అనుకున్నా, కాదు. అసలు ఆ రూమ్ చూస్తే నాకు అర్థమవుతుంది. ఒక్కసారి సంగీతం క్లాస్ చూడండి, ఆ పియానో కానీ అవి కానీ అసలు అంటే మొత్తము మనకి కీ పాయింట్స్ ఇస్తారు కదా, ఆ కీ పాయింట్తో సహా క్లియర్గా రాస్తున్నారు అనమాట. చూడండి ఒక్కసారి.
పిల్లలు అక్కడ నేర్చుకొని పార్టిసిపేషన్ కూడా చేస్తున్నారు అనమాట. ఇంత సీరియస్గా నేర్చుకుంటున్నారా అని చెప్పి అక్కడ చూసిన తర్వాత అర్థమైంది అనమాట. చూసుకుంటే ఒక్కసారి చూడండి, కిండర్ గార్డెన్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి వీళ్ళకి చిన్న పిల్లలతో సహా ఆడుకునేంతగా ఆట వస్తువులు కానీ దానికి తగ్గట్టుగా ఆ ఎన్వైరన్మెంట్ కానీ క్రియేట్ చేశారనమాట. ఒక్కసారి ఈ వాతావరణం అలవాటు పడిన తర్వాత వాళ్ళకి ఏంటి దేనికి దాని ఫ్లెక్సిబుల్గా ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. డ్రాయింగ్కి రీడింగ్కి రీడింగు, సంగీతం నేర్చుకోవాలంటే సంగీతము. అంటే పిల్లలు నన్ను ఏది బెస్ట్ మమ్మీ అని అడిగితే కనుక నేను ఆన్సర్ చెప్పలేకపోయాను. ఎందుకంటే ఇండియాలో స్టడీ అకాడమిక్గా చాలా స్ట్రాంగ్ అవుతుంది అనమాట. అమెరికాలో వచ్చేసరికి ఏంటంటే క్రియేటివిటీ, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అనమాట. అవి అంటే దేనికి దాని అడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట. ఇండియాకి స్టడీకి దాని అడ్వాంటేజెస్ ఉంది, అమెరికా అడ్వాంటేజెస్ ఉంది. కాకపోతే ద బెస్ట్ స్టడీ ఏంటంటే అకాడమిక్ స్ట్రాంగ్ అవడంతో పాటు క్రియేటివిటీ, కాన్ఫిడెన్స్ కూడా స్ట్రాంగ్ అవ్వాలి. అంటే రెండు ఉండాలి, అట్లా అయితేనే బెస్ట్ స్టడీ అని చెప్పాను అనమాట. ఇదే మరి స్కూల్ టూరు. ఎలా అనిపించింది? వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.